గవ్వలను ఉపయోగించి చెప్తుంటారు కదా! ఎస్. సో, ఈ గవ్వలు అంటే నేను విన్నదేంటంటే లక్ష్మీదేవి స్వరూపం అని కొందరు, శివ సాక్షాత్తు స్వరూపం. శివుడి యొక్క జటాజూటం అని కొందరు ఇట్లా చెప్తుంటారు. అసలు ఏంటి గవ్వలు? దాని ఎలా దాని వాటి ఆరిజిన్ ఏంటి అసలు గవ్వలది? ప్రపంచంలో ఈ ప్రకృతి 84 లక్షల చరాచర జీవకోటి సమన్వితం. మరి ఈ గవ్వలు కొన్ని ప్రశస్తవంతమైనటువంటి స్థానాల నుంచి వస్తాయి. పంచభూతాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? నీటి నుండి, సముద్ర తీర ప్రాంతం నుండి, విశేషవంతమైన స్థితిగతి నుంచి మనకు లభిస్తుంటాయి. క్షీరసాగర మథనం అని మనం విన్నాం. అవును. దేవతలు, రాక్షసులందరూ కూడా క్షీరసాగర మథనం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. రకరకాలైనటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాలన్నీ కూడా దాని నుంచి ఉద్భవించినటువంటి దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. అటువంటి విశేషవంతమైనటువంటి రూపంలో ఇదే గవ్వని నేను విష్ణు స్వరూపంగా భావన చేస్తాను, శివస్వరూపంగా భావన చేస్తాను, బ్రహ్మస్వరూపంగాను భావన చేస్తాను. అంతెందుకు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవారు విశేషవంతమైనటువంటి రౌద్రకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే శంకరుడు ఇదే పాచికలాడి అమ్మవారిని మెప్పించి, అమ్మవారితో మాట్లాడి, అమ్మవారిని ఆ రౌద్ర స్వరూపం నుండి శాంత స్వరూపానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులకు కారణం ఇదే గవ్వలు. అంతెందుకు, శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని కూడా తన ఆత్మీయమైనటువంటి భక్తుడు మెప్పించి ఒప్పించి పాచికలాడేటువంటి సందర్భంలో ఉపయోగించినవి కూడా గవ్వలే. ఇదే గవ్వలే. విష్ణుమూర్తి దగ్గర కూడా శంఖస్వరూపమైన గవ్వలే ఉన్నాయి. పరమేశ్వరుడి దగ్గర కూడా అదే శంఖానాదం ఉంది. సాక్షాత్తు హరిహరులకి ఇద్దరికి కూడా అభేదమని చెప్పగలిగినటువంటిది ఇది. గవ్వ అన్నటువంటిది ఒక విశేషవంతమైనటువంటి సాగరం. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి 90% పైగా ఈనాడు భూమండలం మీద నీరుంటుందని మనం చెబుతాం. తక్కినటువంటిదే భూమి మీద ఉద్భవిస్తుంది. సముద్రంలో ఉప్పొంగి వచ్చేటువంటి అలల్లో ఉన్నటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి, అంటే మనకి దశావతార మూర్తులు ఉన్నాయండి. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ, ఇలాగా. మొట్టమొదటి జీవి ఎక్కడ ఉద్భవించిందంటే ఏం చెప్తుంది సైన్స్? నీటిలో ఉద్భవించింది. మరి మత్స్యం అన్నటువంటి మన మొట్టమొదటి అవతారమూర్తి విశేషం ఏంటి? నీటిలోనే కదా. భగవంతుడికి సృష్టి మూలానికి మూలమై ఉన్నటువంటి నీటిలో ఉన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి గవ్వ కూడా అక్కడి నుంచి వచ్చింది. అది సహజంగా ఏర్పడింది, తయారు చేసింది. సృష్టి రహస్యం ఏంటంటే రహస్యంగా జరగబడిదే సృష్టి, అలా జరిగిందే సృష్టి. సో మ్యాన్ మేడ్ కాదు. ఓకే. సో వాటికి లక్ష్మీదేవికి లేదంటే వాటికి శివుడికి ఏంటి సంబంధం? పరమేశ్వర స్వరూపంగాను, శివస్వరూపంగాను, విష్ణు స్వరూపంగాను, లక్ష్మీ గవ్వల స్వరూపంగాను కొన్ని రకాలైనటువంటి దైవికమైనటువంటి వస్తువులకి, ఫర్ ఎగ్జాంపుల్ నీల్స్ బోర్ పేరు మనం విన్నాం. నీల్స్ బోర్ ఓకే, ఒక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త. ఓకే. సో విశేషవంతమైనటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్త. రైట్. ఆయన ఒక గొప్ప కారు కొన్నాడు. ఓకే. కొన్నటువంటి తర్వాత ఆ కీచైన్కి ఒక మంచి కీచైన్ కావాలి ఈ కారు తాళానికి అనుకున్నాడు. ఎవరో సుప్రసిద్ధుడైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి ఆయన కలిశాడు. ఓకే. ఒక మంచి కీచైన్ ఆయనకు బహుకరించాడట. ఆ కీచైన్ ఏంటో తెలుసా? గుర్రపు నాడ. ఇదేంటి అద్భుతంగా ఉంది అని చెప్పి దాన్ని ధరించాడు. చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయనిక శాస్త్రవేత్తలు, అణ్వాస్త్రాల మీద ప్రయోగం చేస్తున్న శాస్త్రవేత్తలందరూ కూడా నువ్వు ఒక శాస్త్రవేత్తవి, గుర్రపు నాడాన్ని కీచైన్గా ధరించడం ఏంటి? ఇది మూఢ విశ్వాసం కదా. ఇందులో ఏముందంటే మనం అందరం భౌతిక శాస్త్రంలో ఒక మాట చెప్తుంటాం, హార్స్ పవర్, అశ్వత్ సామర్థ్యం. ఒక రకమైనటువంటి ఎనర్జీని కొలవడానికి ఉపయోగించే అశ్వత్ సామర్థ్యం గురించి మనం వింటున్నా. అదే అశ్వానికి కాలికున్నటువంటి శక్తిని నేను చూస్తున్నా. సో భౌతిక శాస్త్రంలో కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన ప్రాచీనమైనటువంటి సనాతన సంప్రదాయానికి సంబంధించి ఎలా
చెప్పుకున్నారు. ఓకే. సాక్షాత్తు క్షీరసాగర మథనం నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి దైవిక వస్తువుల్లో లక్ష్మీ స్వరూపంగా, అంటే అందరికీ కూడా లభ్యం కానటువంటిది, ఓకే. అందరికీ కూడా చేరువలేనటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో రూపొందినటువంటిది, ఇది సాక్షాత్తు మన దగ్గర ఉంటే లక్ష్మీ నివాసం అవుతుందని మన యొక్క నమ్మకం, విశ్వాసం. అలాగే పరమేశ్వరుణ్ణి కూడా శంఖానాదం చేసి మనం పిలుస్తాం. అవును. ఇంచుమించు ఈ గవ్వజాతికి సంబంధించిన అచ్చచ్చా. శంఖమే మనం. ఓకే. అలాగే విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి శంఖం, అలాగే కృష్ణ పరబ్రహ్మ చేతిలో ఉన్న పాంచజన్యం, ఇవన్నీ కూడా ఇలాంటి జాతులకు సంబంధించినవి. ప్రపంచంలో ఒక కొత్త ఆరంభానికి, నాంది ప్రస్తావనకి, శ్రీకారం చుట్టడానికి, ముహూర్తం పెట్టడానికి శంఖారావాన్ని ఎలా చేస్తామో, మంచి జరగడానికి శ్రీకారం చుట్టడానికి ఇటువంటి జాతికి సంబంధించినటువంటి దైవిక వస్తువులు వాడుతుంటారు. అందుకే మన పూర్వీకులు శంకరుడు మొదలుకొని మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే గవ్వలతో పాచికలాడారు, భగవంతుని మెప్పించారు, మధుర మీనాక్షితో సహా, కంచి కామాక్షితో సహా మాటలాడారు. అంతెందుకు, ఈనాడు తిరువనంతపురం అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చోట పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అనంతమైనటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. వీటిని వెలికి తీయవచ్చా, తీయకూడదా? మనకు దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా ప్రశ్నలు వస్తే మనకున్నటువంటి ఉపనిషత్తులో ప్రశ్నోపనిషత్తు అన్నటువంటిది ఒకటి ఉంది. ఓకే. ఆ ఉపనిషత్తును చదివి ఆ భగవద్దేవత ముందు గనక మనం ప్రశ్న వేస్తే, మీరు ఇందాక అన్నట్టు అవునని కానీ కాదని కానీ కొన్ని సిగ్నిఫికెన్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది సాక్షాత్తు ఆ దైవతా స్వరూపమే చెప్పిందని మనం అర్థం చేసుకుంటాం. అందుకే వాటిని అలా ఉంచాం. కాబట్టి ఈ శాస్త్రం వెనుక కృష్ణమాచార్య చేస్తుందో ఈనాడు ఏదో ఆధునికంగా నేను కనిపెట్టింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం, మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తుల నుంచి మనకు వచ్చిన సంపద. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఈ భారతావనిలో అటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సంపద దైవిక వస్తువు ద్వారా ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు, భారతదేశంలో 3-4 ముఖ్యమంత్రి తత్సమానమైన స్థితిలో ఉన్న శిష్యులు ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, పుర ప్రముఖుల యొక్క జాతకంలో జరగబోయేటువంటి అంశాన్ని చెప్పగలిగామంటే గురుదేవులు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. గురుదేవుల యొక్క శక్తి తప్ప అది కాదు. తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ ధన్యమైంది. ఇది సాక్షాత్తుగా, ఇది గవ్వ కాదు, సాక్షాత్తు ఒక ప్రశ్నాశాస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి దైవిక వస్తువుగా నేను దీన్ని నిర్వచిస్తాను.